వెల్కమ్ టు మెగా టీవీ ఆఫ్ ద రికార్డ్. నమ్ముకున్నోడు నట్టేట మునిగితే నాయకుడి మనసు తల్లడిల్లింది. ఏ పార్టీ కోసం దశాబ్దాల కాలం చెమట ఒడిచారో అదే పార్టీలో అవమానాలు ఎదురైతే ఆత్మాభిమానం పడగవిప్పింది. సొంత పార్టీలోనే తన అనుచరుడికి రక్షణ కరువైందని, హంతకులకు కొమ్ము కాస్తున్నారని ఆవేదన చెందిన సీనియర్ నేత జీవన్ రెడ్డి చివరకు సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. జగిత్యాల రాజకీయాల్లో పెను తుఫాను సృష్టిస్తూ తన రాజీనామా లేఖను విడుదల చేశారు. అసలు జీవన్ రెడ్డి ఎందుకు వెళ్లిపోయారు? ఆయన అసంతృప్తి వెనుక ఉన్న అసలు కారణాలేంటి? రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత అనుభవజ్ఞుడు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ నిలువుటద్దం జీవన్ రెడ్డి చివరకు హస్తం పార్టీకి హ్యాండ్ ఇచ్చారు. గత కొంతకాలంగా పార్టీ నాయకత్వంపై రగిలిపోతున్న అసంతృప్తి సెగలు చివరకు రాజీనామా రూపంలో బయటపడ్డాయి. తన అనుచరుల సమక్షంలో భావోద్వేగాల మధ్య ఆయన పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. 6 నెలల సావాసం అంటే 6 ఏళ్ల బుద్ధి వస్తుందన్నట్లు పార్టీలోకి కొత్తగా వచ్చిన వారి ఆధిపత్యం పెరగడం, పాత తరాన్ని విస్మరించడం జీవన్ రెడ్డిని తీవ్రంగా గాయపరిచింది. ముఖ్యంగా 2023 ఎన్నికల్లో తనపై గెలిచిన ప్రత్యర్థి సంజయ్ను పార్టీలోకి చేర్చుకోవడం ఆయన జీర్ణించుకోలేకపోయారు. తనను ఓడించిన వ్యక్తికే పార్టీలో ప్రాధాన్యత ఇస్తుంటే ఇన్నాళ్లు పార్టీని నమ్ముకున్న తన పరిస్థితి ఏంటని ఆయన అధిష్టానాన్ని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి మీద పోరాటం చేస్తానంటూ శపథం చేశారు. తనను నమ్ముకున్న అనుచరులకి పదవులు రాకపోతే పార్టీలో కొనసాగడం అవసరమా అని ప్రశ్నించారు. ప్రభుత్వ న్యాయవాదుల నియామకంలోనూ తాను న్యాయవాదిని అయినా పట్టించుకోలేదన్నారు. గత 10 ఏళ్లలో కాంగ్రెస్ కార్యకర్తల్ని హింసించి కొట్టించిన వారిని గద్దెనెక్కిస్తే ఎలా అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం మాది అన్న ఫీలింగ్ మా వారికి లేదని, గాంధీ భవన్లో ఫిరాయింపుల ఎమ్మెల్యే ఉంటే సమావేశంలో ఎలా పాల్గొంటారు? రాహుల్ గాంధీ పాంచ్ న్యాయ్ అని రాజ్యాంగం పట్టుకొని తిరుగుతుంటే ఇక్కడ రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్నారన్నారు. ఈ వయసులో నేను పార్టీ మారి ఏం చేస్తాను? కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో తలదూర్చితే నేను ఎలా భరిస్తాను? నేను 20 మాసాలు ఓపిక పట్టాను. కాంగ్రెస్ పార్టీలో నన్ను అడుక్కునే స్థాయికి పట్టుకొచ్చారు. మీనాక్షి నటరాజన్ 80% సీట్లు నాకే ఇస్తామని మాట ఇచ్చారు. ఆ మాట పట్టించుకోలేదు. నాకు టికెట్లు ఇవ్వాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఎలా చెప్తాడు? పదవులు కావాలనుకుంటే నేను బీఆర్ఎస్లోకి వెళ్లేవాడిని. పీసీసీ అధ్యక్షుడు కావాల్సినోడ్ని. నా హక్కుల కోసం పోరాటం చేసే పరిస్థితి వచ్చింది. జీవన్ రెడ్డిని అనగదొక్కాలన్నదే మీ ఆలోచన. చంద్రబాబు, కేసీఆర్ల మీద పోరాటం చేశాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద పోరాటం చేస్తాను. అడుగులకి మడుగులొత్తేటోళ్లే మీకు కావాలా? రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా నడిచేవాణ్ణి అనగదొక్కారు. బతక వచ్చిన పోచారం శ్రీనివాసరెడ్డి ప్రభుత్వం సహాయదారుడా? పోచారం ఇప్పటి వరకు ఏం సలహాలు ఇచ్చాడు అని సీనియర్ నేత జీవన్ రెడ్డి పేర్కొన్నారు. దాదాపు 4 దశాబ్దాలుగా అంటే 42 సంవత్సరాల పాటు ఆయన కాంగ్రెస్లో సేవలందించారు. జగిత్యాల్లో తన అనుచరులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన జీవన్ రెడ్డి ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పార్టీ నాయకత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. పార్టీలో తనకు ఎన్నో అవమానాలు ఎదురయ్యాయని, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నానని భావోద్వేగంగా తెలిపారు. ఈ పరిస్థితుల్లోనే పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అంతేకాకుండా తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపిస్తున్నట్లు కూడా జీవన్ రెడ్డి వెల్లడించారు. కేవలం రాజకీయ ప్రాధాన్యత మాత్రమే కాదు, ఒక ప్రాణ స్నేహితుణ్ణి, నమ్మకస్తుడైన కార్యకర్తను కోల్పోవడం జీవన్ రెడ్డిని కుంగదీసింది. మారు గంగారెడ్డి హత్య ఉదంతం జీవన్ రెడ్డి రాజకీయ ప్రస్థానంలో ఒక మలుపుగా మారింది. కంటికి రెప్పలా కాపాడుకోవలసిన కార్యకర్తనే కాపాడుకోలేనప్పుడు ఈ పదవులు ఎందుకు అన్న ఆవేదన ఆయన మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. నడి బజార్లో గంగారెడ్డిని కిరాతకంగా చంపినప్పుడు ప్రభుత్వం నుంచి కానీ పార్టీ నుంచి కానీ ఆశించిన స్పందన రాలేదు. కనీసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శకు కూడా రాకపోవడం, ఆ కుటుంబానికి భరోసా కల్పించకపోవడం జీవన్ రెడ్డిని తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. శాసనమండలి సభ్యుడిగా ఉండి కూడా తన వారి న్యాయం కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి రావడం ఒక అవమానంగా ఆయన భావించారు.
మున్సిపల్ ఎన్నికల టిక్కెట్లు కేటాయింపులో కూడా జీవన్ రెడ్డి వర్గానికి మొండిచేయి ఎదురైంది. తన ప్రత్యర్థి సంజయ్ వర్గానికే ప్రాధాన్యత ఇవ్వడం గోరు చుట్టుపై రోకలిపోటులా మారింది. దీంతో ఇక పార్టీలో గౌరవం లేని చోట ఉండటం కంటే బయటకు రావడమే మిన్నా అని ఆయన నిర్ణయించుకున్నారు. మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లాంటి హెమాహెమీలు బుజ్జగించిన న్యాయం జరగని చోట రాజీ పడే ప్రసక్తే లేదు అని ఆయన తెగేసి చెప్పారు. తాజాగా తన అనుచరులతో భేటీ అయి తన బాధను పంచుకొని రాజీనామా లేఖను బహిరంగం చేశారు. జీవన్ రెడ్డి రాజీనామా తర్వాత ఇప్పుడు అందరి కళ్ళు ఆయన తదుపరి అడుగులపైనే ఉన్నాయి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టు జగిత్యాల్లో బలమైన క్యాడరున్న జీవన్ రెడ్డి కోసం ఇతర పార్టీలు వేచి చూస్తున్నాయి. విశ్లేషకుల సమాచారం ప్రకారం ఆయన బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. జగిత్యాల్లో సంజయ్ కాంగ్రెస్ లోకి వెళ్లడంతో అక్కడ బీఆర్ఎస్ కు సరైన నాయకత్వం లేదు. కాబట్టి జీవన్ రెడ్డి అక్కడ చేరితే ఆయనకు మరియు పార్టీకి ఇద్దరికీ లాభదాయకంగా ఉంటుంది. బీజేపీ నుంచి ఆహ్వానం ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన కారు ఎక్కేందుకే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఆయన మాత్రం కర్మ సిద్ధాంతం ఎటు తీసుకెళ్తే అటు వెళ్తాను అంటూ నిగూఢంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జీవన్ రెడ్డి ఏ పార్టీలో చేరబోతున్నారనే అంశం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. జగిత్యాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలంగానే ఉంది. గత 2 పర్యాయాలు కూడా ఆ పార్టీ నుంచి పోటీ చేసిన సంజయ్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దీనికి తోడు సంజయ్ కాంగ్రెస్ పార్టీకి దగ్గర కావడంతో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి నాయకత్వ లోటు ఉంది. ఈ నేపథ్యంలో ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. బీజేపీ నుంచి కూడా ఆఫర్ ఉన్నా అటువైపు వెళ్లకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆశయాలకు ఆటంకం కలిగినప్పుడు ఇలాంటి పరిణామాలు సహజం. జీవన్ రెడ్డి రాజీనామాతో జగిత్యాల కాంగ్రెస్ కోట బీటలు వారుతుందా, బీఆర్ఎస్ బలం పుంజుకుంటుందా అనేది కాలమే సమాధానం చెప్పాలి. కర్మ సిద్ధాంతం ఆయనను ఏ తీరానికి చేరుస్తుందో చూడాలి.